సో నమస్తే అండి. సో ఒక పెద్ద వ్యాధి అనేది ఈ మధ్య బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఆ వ్యాధి గురించి ఏంటో నేను చెప్తాను. సో దీనికి సరైన మందు కూడా ఉండదండి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వ్యాధి. సో ఏంటి అంటే ఇది జనరల్గా దీనివల్ల లక్షణాలు చెప్తాను. ముందుగా ఏంటంటే చేతులు అనేవి నొప్పులుగా ఉండడం కానివ్వండి, మెడ నొప్పులు ఉండడం కానివ్వండి, నడుము నొప్పులు ఉండడం కానివ్వండి, బాడీలో ఏ భాగం దగ్గరైనా ఈ నొప్పులు అనేవి రావచ్చు. అది దానికి సరైన వైద్యం కూడా ఉండదు చెప్పాలంటే. ఎన్ని మందులు వాడుకున్నా, ఎన్ని ఇంజక్షన్లు తెచ్చుకున్నా, ఎన్ని ట్రీట్మెంట్లు చేసుకున్నా, ఆపరేషన్ చేయించుకున్నా కూడా తగ్గదు. ఆ వ్యాధి ఏంటి అంటే ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం అనమాట. సో ఇది చాలామంది పేషెంట్లు, ఇది తప్పుగా అనుకోమాకండి, చాలామంది పేషెంట్లు ఇది చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. పేషెంట్ వచ్చి, సార్ నాకు నడుము నొప్పి ఉంది అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకున్నారు, నడుము నొప్పి తగ్గిపోయింది. బట్ ఆయన ఇంకొద్దిగా ఏంటంటే నాకు కొంచెం ఈ మోకాల దగ్గర కూడా, కాళ్ళ దగ్గర కూడా నొప్పి ఉన్నట్టు ఉంది అన్నారు. సార్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సార్. లేదు అంటే, లేదండి నాకు ఒకసారి కాల్షియం టెస్ట్ రాయండి, నేను కాల్షియం టెస్ట్ చేయించుకుంటాను, లేదంటే నేను ఎక్స్రే రాయండి, ఎక్స్రే తీపించుకుంటానని. అవసరం లేదండి, బాగానే ఉంది అని చెప్పి నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేశాను. కానీ ఆయన ఎక్కడ వినట్లేదు. నాకు అది కావాలని బయటికి వెళ్ళి చేయించుకున్నారు అనమాట. బయటికి వెళ్ళి చేయించుకుని వచ్చి, సార్ రిపోర్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అంటారు. మొత్తం బాగానే ఉంది కదంట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం ఒకటి ఉంది అని మనం బ్రెయిన్లో ఫిక్స్ అయ్యి దాని గురించి ఆలోచిస్తామో, ఇప్పుడు మళ్ళీ మనం ఎటు డిజిటల్ అయిపోయాం అనమాట. గూగుల్లో సెర్చ్ చేసుకోవటమో, లేదంటే చాట్ జీపీటీ యూజ్ చేసుకుని నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని దాన్ని అడగడం, అది మీకు లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. ఇది నాకేమైనా ఉందా అని చెప్పి మనం ఫీల్ అవుతాం. కాబట్టి మీరు అది ఫిక్స్ అయిపోతాం మైండ్లో. ఫిక్స్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు ఏ ట్యాబ్లెట్ వాడినా, ఏ మెడికేషన్ వాడినా మీకు నొప్పి తగ్గదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ ఓవర్ థింకింగ్ కానీ, అతిగా ఆలోచించడం కానీ మానేయండి. అవి లేకపోతే మీకు ఎక్కడ ఏ నొప్పులు కూడా మీకు ఇబ్బంది కలిగించవు. ఎప్పుడైతే ఆ ఓవర్ థింకింగ్ పెరుగుతుందో మీకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి. సో మీ మెంటల్ స్టేటస్ అనేది మారిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.